Hello there, welcome to Vlogs by Aparna. I hope you are all doing good. బేసిక్లీ నేనంటే ఎవరో తెలియని వాళ్ళ కోసం నా పేరు అపర్ణ అండ్ ఐఎమ్ న్యూ టు వ్లాగింగ్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్, ఇంట్రడక్షన్ వ్లాగ్. ఇంకా లేట్ చేయకుండా గెట్ ఇన్ టు ద వ్లాగ్. అట్ సమ్ పాయింట్ ఐ ఫెల్ట్ లైక్ నేనెవరో తెలిస్తే కదా మీకు నా వ్లాగ్స్ చూడడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. సో గెట్ టు నో అబౌట్ మీ ఇన్ దిస్ వీడియో. అంతేకాకుండా నేను వ్లాగింగ్ ఎందుకు స్టార్ట్ చేశాను, నేను ఎందుకు పెట్టాలి, మీరు ఎందుకు చూడొచ్చు, అంటే నేను ఏ కైండ్ ఆఫ్ కాంటెంట్ మీకు ప్రామిస్ చేయగలను అనేవన్నీ ఈ వ్లాగ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాజ్ ఐ సెడ్ బిఫోర్, నా పేరు అపర్ణ, మాది ఈస్ట్ గోదావరిలో చిన్న ఊరు అనమాట. సో కమింగ్ టు మై స్టడీస్, నేను మాస్టర్స్ రాజమండ్రిలో కంప్లీట్ చేశాను. మాస్టర్స్ మధ్యలో ఫ్యామిలీ బిజినెస్ చిన్నవి చేశాను, బట్ మాస్టర్స్ తర్వాత వైజాగ్లో ఒక 1 year జాబ్ చేశాను. నవ్ ఐ కేమ్ బ్యాక్ అండ్ ఐఎమ్ మ్యారీడ్. మా హస్బెండ్ తన ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటుంటారు. తన పేరు ఆది అండ్ ఐఎమ్ అ మామ్ టూ. నాకు ఒక 7 months ఓల్డ్ బేబీ ఉన్నాడు. మ్యాక్సిమం నా డే అంతా తన చుట్టూనే రొటేట్ అవుతుంటుంది బికాస్ హీ సో స్మాల్ కదా. ఇప్పటి వరకు నా గురించి తెలుసుకున్నారు కదా. నౌ కమింగ్ టు వై ఐ స్టార్టెడ్ వ్లాగింగ్ అండ్ నాకు వ్లాగింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది. ఇట్స్ అ వెరీ బిగ్ స్టోరీ, ప్లీజ్ బేర్ విత్ మీ. బేసికల్లీ ఐమ్ లైక్ ఎ ఫ్లయింగ్ బర్డ్ అనమాట, విత్ నో రిస్ట్రిక్షన్స్, నో బ్రేక్స్, నో బౌండరీస్, నో రూల్స్ ఎట్ ఆల్. ఈ విషయంలో అయితే మా మామ సూపర్ కూల్. మామ అంటే ఎవరో అనుకునేరు, మామ అంటే మా హస్బెండ్, నేను తన్ని మామ అని పిలుస్తాను. సో నేను ఎక్కువ బయట తిరగడం, ఏదన్నా డెస్టినేషన్ అనుకుంటే వెంటనే టికెట్స్ బుక్ చేసుకుని అక్కడికి ఎలోన్గా ఫ్లై చేయడం నాకు బాగా అలవాటు అండ్ నాకు ఇష్టమైన పని అనమాట అది. బట్ వన్స్ ఐ కేమ్ టు నో దట్ ఐఎమ్ ప్రెగ్నెంట్, నేను ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అని తెలిసిందో ఫస్ట్ ట్రైమిస్టర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పేసి ఇంకెక్కడికి వెళ్ళడం మానేశాను, ఇంట్లోనే కూర్చుని ఉండేదాన్ని. అండ్ ఇట్ కంటిన్యూ టిల్ 9th month అనమాట. అప్పుడే నేను యూట్యూబ్ చూడడం స్టార్ట్ చేశాను. అండ్ నేను యూట్యూబ్ చూడడం స్టార్ట్ చేశాక నాకు 2 అనిపించాయి అనమాట. వన్ ఈజ్ అయాన్. అయాన్ డే బై డే గ్రో అవుతుంటాడు. సో గడిచిన డేస్ మళ్ళీ నాకు వెనక్కి రావు కదా. అయాన్ చిన్నప్పుడు చేసిన క్యూట్ లిటిల్ థింగ్స్ అన్నీ వాడు పెద్దయ్యాక నాకు రికాల్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ అయాన్కి నాకు ఉన్న స్పెషల్ మూమెంట్స్ అన్నీ మెమరీస్గా మార్చుకోవచ్చు అనిపించింది. మీరే కనుక న్యూ మామ్ అంటే డెఫినెట్గా ఈ పాయింట్తో మీరు రిలేట్ అవుతారు. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి నెంబర్ 1 రీజన్ అయాన్ అయితే, నెంబర్ 2 రీజన్ నేనే. జాబ్ లైఫ్ చూసాం, బిజినెస్ లైఫ్ చూసాం. నౌ లెట్స్ డూ సంథింగ్ క్రియేటివ్, లెట్స్ డూ సంథింగ్ ఛాలెంజింగ్ అనిపించింది నాకు. సో అందుకనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నౌ నేనెవరో చెప్పాను, నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానో చెప్పాను. ఇప్పుడు థర్డ్ వన్, మీరు ఎందుకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో చెప్తా. నేను ఒక 1.5 year నుంచి యూట్యూబ్ చూస్తున్నాను. చాలామందికి నేను పెద్ద ఫ్యాన్ని, వాళ్ళ కాంటెంట్స్ నేను చూస్తుంటాను. నేను వాళ్ళని పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో ఫాలో కూడా అవుతుంటాను. వాళ్ళ కాంటెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం. బట్ ఎట్ సమ్ పాయింట్ మనం వీడియో పెట్టి 1 week అవుతుంది, 2 weeks అవుతుంది అని చెప్పేసి కాంటెంట్ ఏం లేకపోయినా ఏదో ఒకటి షూట్ చేసి వీడియో పెట్టేస్తున్నారనమాట. సో ఐ ప్రామిస్, అలా కాంటెంట్ లేకుండా బోర్ కొట్టించే వ్లాగ్స్ నేను పెట్టను. ఇంకా డిఐవై, ట్రావెలింగ్, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్, కుకింగ్, వర్కౌట్స్, టిప్స్ అండ్ ట్రిక్స్, వాట్ నాట్, ఏవి ఇంట్రెస్ట్ ఉన్నా సబ్స్క్రైబ్. సో ఇలా వర్క్లో నేను ఎంగేజ్ అయ్యి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను. బేబీ ఉన్నాడు కాబట్టి వీడియోస్ కొంచెం లేట్గా రావచ్చు, కానీ వీడియోస్ వస్తాయి. ఐ ఫైనల్లీ కంప్లీటెడ్. అసలు ఈ ఇంట్రడక్షన్ వ్లాగ్ నేను 1 year బ్యాక్ చేయాలని అనుకున్నాను. అండ్ నా ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ అయాన్ బర్త్ వ్లాగ్ పెట్టాలని అనుకున్నాను. బట్ ఆ హడావుడిలో మేము కాంటెంట్ కూడా షూట్ చేయలేదు, సో అది అవ్వలేదన్నమాట. సో యా, డన్ ఫర్ నౌ. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను ఈ వ్లాగ్ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్, బీ కైండ్, స్టే హ్యాపీ అండ్ హెల్దీ. బాయ్.